మాజీ మంత్రిపై అక్రమ మైనింగ్ ఆరోపణలు, నోటీసుల మీద నోటీసులు. 55 రోజుల్లో మాజీ మంత్రి ఎట్టకేలకు బెంగళూరులో అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది? న్యాయమూర్తి ఇప్పుడు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వబోతున్నారు? మనకు నెల్లూరు నుంచి బ్రేకింగ్ అందుతోంది. కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ప్రవేశపెట్టబోతున్నారు. పోలీసు శిక్షణా కేంద్రం నుంచి వెంకటగిరికి బయలుదేరారు పోలీసులు. వెంకటగిరిలో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ఉదయం వెంకటాచలం పిహెచ్సిలో కాకాణికి పూర్తి వైద్య పరీక్షలు అయ్యాయి. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాణి. బెంగళూరులో నిన్న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాత్రి నెల్లూరుకు తీసుకొచ్చారు. 55 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. కాకాణిని వెంకటగిరి కోర్టుకు తీసుకొస్తున్న క్రమంలో అక్కడికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఆ దృశ్యాలే స్క్రీన్పై చూస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అక్కడి నుంచి తరలించారు. సో మరికొద్దిసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టబోతున్నారు కదా. సో అక్కడి నుంచి తరలించే క్రమంలో ఏం జరిగింది? వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ముందుగానే నెల్లూరు పీటీసీకి రాత్రి తీసుకొచ్చి అక్కడ విచారించారు. ఉదయం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే క్రమంలో ముందుగానే ప్రొసీజర్ ప్రకారం పిహెచ్సిలో స్థానికంగా ఉన్నటువంటి వెంకటాచలం పిహెచ్సిలో వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. అయితే అక్కడి నుంచి పీటీసీకి పోలీసు ట్రైనింగ్ సెంటర్కు వచ్చేటువంటి మార్గంలో మొత్తం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో వైసీపీ కార్యకర్తలు ఎవరిని కూడా ఒక్కరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా అక్కడ అవకాశం లేక ఒక్కొక్కరుగా వెంకటగిరి చేరుకున్నారు. వెంకటగిరికి ఉన్నటువంటి అనేక మార్గాల ద్వారా. సో అక్కడ భారీగా వైసీపీ ముఖ్య నేతలు అలాగే కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వెంకటగిరికి ఇప్పటికీ కొద్ది నిమిషాల క్రితమే కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా పోలీసులు తీసుకొచ్చారు. అయితే అక్కడి నుంచి కోర్టు ప్రాంగణానికి రావడానికి ఒక 2-3 నిమిషాల సమయం పడుతుంది. ఆ 2-3 నిమిషాల సమయంలోనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ఇప్పటి వరకు కూడా కోర్టు వద్దకు చూస్తే తిరుపతి ఎంపీ గురుమూర్తితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్తో పాటు కీలకమైనటువంటి నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధించబోతోంది. మెజిస్ట్రేట్ రిమాండ్ విధిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం పోలీస్ కస్టడీ కావచ్చు. పోలీస్ కస్టడీ కోసం పోలీసులు ఆచరించేటువంటి అవకాశం ఉంది. సో ఇవాళే కస్టడీ పిటిషన్ వేస్తారా లేదంటే రేపు వేస్తారన్నది చూడాల్సినటువంటి పరిస్థితి. 15 రోజుల్లోపు మాత్రమే కస్టడీ పిటిషన్ వేయాలనే నిబంధన మేరకు సో ఇవాళ కానీ రేపు కానీ కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రమేయం మేరకే అక్రమ మైనింగ్ జరిగిందనేది పోలీసుల అభియోగం.